అంటే మేడం ఇప్పుడు నేననేదేంటంటే, మీరు అక్కడికెళ్ళిన తర్వాత మిమ్మల్ని చేరదీస్తారని చెప్పనన్నారు. చేరదీసిన తర్వాత అక్కడ ఫస్ట్ ఏంటి? మీకు ఆపరేషన్ ఏమైనా చేస్తారా? లేదంటే మీరు క్రమేణా దినదిన క్రమేణా మీరట్లా చేంజ్ అవుతా ఉంటారా? వాళ్ళు ఆపరేషన్ గట్టా అవేమి చేయించరు. మన ఇష్టపూర్వకంగానే మనం చేయించుకుంటామంటేనే మనం చేయించుకోవచ్చు. దీనికి ఆపరేషన్ ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు చాలా మీరు గమనించుండొచ్చు. చాలా సర్జరీలతోనే ఇప్పుడు ఫేస్ అందంగా లేకపోతే ఫేస్ సర్జరీలు ఉంటున్నాయి. బాడీ అందంగా లేకపోతే జిమ్‌లుంటున్నాయి. ఫిట్‌నెస్ లేకపోతే ఎక్సర్‌సైజ్‌లు చేసుకుంటున్నారు. ఇలా రకరకాలుగా ఉన్నప్పుడు అవును. మేము మమ్మల్ని చేంజ్ చేసుకోవడానికి ఎందుకుండవు? ఉంటే ఇది కూడా ఉన్నాయి. సో, ఇదేంటంటే మనం సంపాదించుకున్న దాంట్లో కొంచెం పక్కన పెట్టుకొని దానికి ఏమాత్రం ఖర్చవుతదో చూసుకొని మేము చేయించుకుంటాం అది. ఆహా! అండ్ దాదాపు ఎంత ఖర్చవుతుంది? అయితది ఒక 1,00,000, 1,50,000 అట్లా అయితది. మీరే సంపాదించుకొని మీరే మేమే సంపాదించుకొని, దాచుకొని మేము చేయించుకుంటాం. హ్మ్. ఎందుకంటే ఒక ఆడదానిలా ఉండాలనుకుంటాం కాబట్టండి మేము. ఓకే. ఒక ఆడదానిలా ఉండాలి. ఇప్పుడు పనికిరాని వస్తువు మనకెందుకు? హ్మ్. ఎక్కడో అక్కడ మూలన పడేస్తాం కదా! ఎందుకు మనకది? అంతేనా? ఆ! ఇప్పుడు ఏదైనా మగోడొచ్చాడనుకో మన దగ్గరికి, ఇదేంట్రా ఇలా ఉందని అనుకుంటాడు. సో, మనం ఎలా ఉండాలి? పూర్తిగా క్లారిటీగా ఉండాలక్కడ. నేను ఆడదాన్నంటే నేను ఆడదానిలాగే కనిపియాలి వాడికి. హ్మ్. ఆ పనికిరాని వస్తువు మనకెందుకు? పక్కన పెట్టేస్తే అయిపోతది. చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. చక్కగా చీర కట్టుకోవచ్చు, పువ్వులు పెట్టుకోవచ్చు, అందంగా మేకప్ ఏసుకోవచ్చు, రెడీ అవ్వచ్చు. సో, నేను ఆడదానిలా ఫీల్ అవుతాను. హ్మ్. కాకపోయినా నేను ఆడదానిలాగా ఫీల్ అవుతాను. హుహు. ఎందుకంటే దేవుడు నన్ను అలా పుట్టించావో, ఇలా పుట్టించాడేమో అనిపిస్తది ఒక్కొక్కసారి నాకు. అమ్మాయిలా పుట్టించబోయి అబ్బాయిలా పుట్టించి ఇలా తయారు చేసాడేమో అనిపిస్తది నాకు. మరి మీ పేరెంట్స్ ఎప్పుడు మీకు గుర్తు రాలేదా? గుర్తు రాకపోవడం అంటే గుర్తొస్తారండి. ఎందుకు గుర్తురారు? పేరెంట్స్ అంటే ఎవరికైనా గుర్తొస్తారు. మీరు సిబ్లింగ్స్ ఎంతమంది? మేము 3 మెంబర్స్ ఉంటాం. మీ 3 మెంబర్స్. అందులో మీరు ఫస్ట్ మీరెన్నో నేను లాస్ట్. మీరు లాస్టా? మీకు ముందు ఇద్దరు? ఫస్ట్ అక్క, ఆహా! తర్వాత అన్నయ్య. అన్నయ్య లేరు ఎక్స్‌పైర్డ్ అయ్యారు. ఆహా! ఓకే. తర్వాత నేను, మా సిస్టర్, మా అక్క. సో, ఇప్పుడు నేనిక్కడ, మా సిస్టర్ అక్కడ ఉంటారు. హ్మ్. ఓకే. ఇప్పుడు మీ బ్రదర్ ఎలా ఎక్స్‌పైర్ అని చెప్పనన్నారు. ఇప్పుడు జనరల్‌గా పేరెంట్స్‌కొచ్చేటప్పటికి ఇంటికి మగ దిక్కు ఉండాలి. కొడుకు చేతికందించిన కొడుకుండాలి అని చెప్పని వాళ్ళకి భరోసాగా ఉండాలి. వయసయ్యే కొద్దని చెప్పని గూడా ఆలోచిస్తారు. అటువంటప్పుడు వాళ్ళు బాధపడతా ఉంటారు. ఇటుపక్క మీరు అంటే మీరు మింగలేరు, కక్కలేరు మీరు. మీరున్న సిట్యుయేషన్‌లో చూసుకుంటే. అటువంటి సిట్యుయేషన్ ఎప్పుడైనా మీకు ఎదురైందా? ఈ రోజుల్లో ఇప్పుడు మీరు మాట్లాడే మాటకి నేనొకటే సమాధానం చెప్తా. చెప్పండి. ఇప్పుడు ప్రతి ఇంట్లోని మగబిడ్డలే పుట్టాలని గ్యారంటీ లేదు. హ్మ్. ఒక ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు ఆడపిల్లలు, 6 మంది ఆడపిల్లలు కూడా పుడుతున్నారు. మరి ఆ ఇంటికి ఆ వారసుడు ఎక్కడున్నాడు? హ్మ్. అబ్బాయి వచ్చి లేని అబ్బాయి ఎక్కడికెళ్ళి చూస్తాడు? అమ్మాయిలే అబ్బాయిలు అవుతారు చూడ్డానికి. అంటే రైటే మీరు చెప్పింది. లేని చోటన ఓకే. ఉన్న చోటన? అవును. నా బిహేవియర్ ఇది. హ్మ్. నా సిట్యుయేషన్ ఇది. నేను అబ్బాయిలా ఉండలేను. నాకు ఈ చీరే ఇష్టం. నేను ఈ చీరే కట్టుకుంటాను. సో, మీరు నన్ను అబ్బాయిలా ఎంత ఉండమని మీరు నన్ను కొట్టి, తిట్టినా, ఎంత రూమ్‌లో పెట్టేసి ఏం చేసినా గానీ నేను మారను. చేసారా అలాగ మిమ్మల్ని? లేదు చేయలేదు. హ్మ్. ఎవరు చెయ్యరట్లా. ఎందుకంటే తల్లిదండ్రులన్నది ఎవరు అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా గానీ, కడుపులో పెట్టుకుంటే తల్లిదండ్రులు మాత్రం పెట్టుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. వాళ్ళందరూ మనకేమవుతారు? ఏమవ్వరు. అవును. ఒకేళ వాళ్ళన్నా మనం ఇలా దులిపేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి మనకు సంబంధం లేదు. అవును. ఒక తల్లికి, ఒక తండ్రికి, ఒక తోబుట్టువులకి మనకు సంబంధం అంతే. సో, వాళ్ళెవరంటే మనం బాధపడాలి. హ్మ్. అంతేగాని 100 మంది 100 రకాలుగా మాట్లాడతారని చెప్పేసి వాళ్ళని మనం పట్టించుకుంటే ఇంకా ఈ ఈ ప్రపంచంలో మనం బ్రతికినట్టే. హ్మ్. నన్నెప్పుడు అలా అనలేదు ఎవరు. అంత టార్చర్ కూడా ఎవరు పెట్టలేదు నన్ను. మరిప్పుడు మీ పేరెంట్స్ మీరు చేరదీస్తారా? ఆ! చేరదీస్తారు, మాట్లాడుకుంటాం. హ్యాపీగా వెళ్ళొస్తుంటాను. హ్మ్. ఎన్నాళ్ళుంటాయండి కోపాలు? హ్మ్. ఎన్నాళ్ళుంటాయి? ఎన్నాళ్ళు ఉండవు. సద్దుమణుగుతాయి. ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా. అట్లాగే. మరి మీ పేరెంట్స్‌కి మీరు అంటే ఇప్పుడు ఒక కొడుకులా ఉన్నారా? ఒక బిడ్డలా ఉన్నారా? లేతే ఎలా నేను ఎలాగున్నా గానీ నన్ను ఒక కొడుకేనని అనుకుంటారు. వాళ్ళు? ఎందుకంటే ఇప్పుడు ఆ! మా కొడుకైనా, కూతురైనా వాడే. హ్మ్. వేరే వాళ్ళు 100 రకాలుగా మాట్లాడుకుంటే మాకేంటి? మా వోడు ఎలాగున్నా మా ఇంటికొస్తాడు. హ్మ్. వాడు ఎలా వచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే వాడిని కన్నాం గానీ వాడు రాతను కనలేదు కదా! అన్న మాటలు మన తల్లిదండ్రులు కూడా చెప్తారు బయట వాళ్ళకి. అవును. వాళ్ళు చెప్పపోయారనుకో, ఈ ఎనకాలున్న కాకులన్నీ పొడుస్తూనే ఉంటాయి. మీ అబ్బాయి ఇలాగంట కదా! మీ అబ్బాయి ఇలాగంట కదా! మీ అబ్బాయి ఇలాగ అయిపోయాడు. ఇవన్నీ వస్తుంటాయి. ఇంక చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి ఇంకేం పనుంటది ఇలా మాట్లాడుకోవడం తప్ప. మీకు కూడా పొడిచారా కాకులు? నాకు కూడా చాలామంది చాలామంది ఉంటారు కదండీ! ఎవరో ఒకరు. మనం బాగుంటే చూడనోళ్ళు కొంతమందుంటారు. హ్మ్. బాగోకపోతే చూడనోళ్ళు కూడా కొంతమందుంటారు.
ఈడు ఎప్పుడైతే ఇలాగే ఉంటాడులే అని అంటారు. వాడు బాగున్నాడు అనుకో ఇటుకటమ్మా అంటారు. అన్నీ మాట్లాడేది జనాలే, అన్నీ మాట్లాడేది జనాలే. నన్ను చాలా అవమానం పాలైన రోజులు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా పడుతున్నాం అప్పుడప్పుడు. సో తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను ఎవరు ఏమనలేదు, నా ఇష్టానికి వదిలేసారు. అంటే నేను ఒప్పుకోకపోతే నా ఇష్టానికి వదిలేదు. నీ ఇష్టం నువ్వు ఎలా ఉంటా ఉండు, నువ్వు ఎలా వచ్చినా మాకు ఇబ్బంది లేదు. అసలు అంజలి గారు ఫస్ట్ నేమ్ ఏంటి అసలు, అసలు పేరు? సతీష్. సతీష్. సతీష్ టు అంజలి. అంటే మీరు పెట్టుకున్నారు పేరు లేకపోతే మా పెద్దోళ్ళు పెడతారు. పెద్దవాళ్ళు మా పెద్దోళ్ళు పెడతారు. అంటే ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్, ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. పేరేటి ప్రాసెసా? మీ పేరు పెట్టే కానీ మిమ్మల్ని చాలా చోట్ల చూసాను, ఫంక్షన్లు అవి చేస్తూ ఉంటారు మీకు. చేస్తుంటాం. అది ఏంటి అసలు, ఏంటి అవన్నీ జరిగాయి? ఫంక్షన్ అంటే ఏముంది, ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవడము. అది ఓకే. మీరు సపరేట్గా మీ కమ్యూనిటీలో సర్జరీ అయిన తర్వాత మాకు ఒక 41 డేస్కి మాకు స్నానాలు గట్రా అన్నీ చేయించి పెళ్లి కూతుర్లా రెడీ చేసి మాకు పెద్ద ఫంక్షన్ చేస్తారు. పెళ్ళికొడుకు కోసమా? పెళ్ళికొడుకు కోసం కాదు, ఇంకా ఆ ఫంక్షన్ చెయ్యాలి. ఓకే. మీ సాంప్రదాయం అది? సాంప్రదాయం. మాకు ఒక మాత ఉంటుంది. అవును. అమృగి మాత అని ఉంటుంది. ఇంకా ఆ తల్లికి దండం పెట్టుకుని మేము ఫంక్షన్ చేసుకుంటాము. అవును, రైట్. 41 డేస్కి చేసుకుని ఇంకా ఆ 41 డే ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనం బయట యథావిధిగా తిరిగేయచ్చు. అప్పటి వరకు తిరగడానికి ఉండదు. అట్లానే ఫంక్షన్ చేసి మమ్మల్ని బయటకు తిప్పుతారు. 41 డేస్ ఒకటే రూమ్లో ఉంటారా? ఒకటే రూమ్లో ఉంటాం. ఒకటే రూమ్లో ఉంటాం. బయటకు రావడం వెళ్ళడం కూడా ఉండదు. ఇంకా మరి ఫుడ్ అదంతా? ఫుడ్ గట్రా మన వాళ్ళు పెడతారు. చపాతీలు అవి ఇవి పెడుతుంటారు. బాగా చూస్తారు. సర్జరీ అయిన వాళ్ళని మా వాళ్ళు ఎవరైనా సరే బాగానే చూస్తారు. ఆ 41 డేస్ ఏవైతే అయిపోయిన తర్వాత ఫంక్షన్ కూడా గ్రాండ్గా చేసి తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలుస్తారు. పొరుగురు కూడా వస్తుంటారు. ఇవి భోజనాలు అవి వండి పెడతా ఉంటారు. భోజనాలు అవి ఇది వరకు అంటే వండి పెట్టేటోళ్ళం. ఇప్పుడు ఎవరు వండుతున్నారు? అందరూ క్యాటరింగ్లే కదా, క్యాటరింగ్ చేస్తారు అట్లా. రైట్. అప్పుడు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం నేనైతే ఓపెనింగ్స్కి వెళ్తుంటాను. ఆ ఓపెనింగ్స్ లేకపోతే మాత్రం ఇంట్లోనే ఉంటాను. సో 6 నెలలు ఓపెనింగ్స్ ఉంటాయి, ఒక 6 నెలలు ఓపెనింగ్స్ ఉండవు. నాకు సీజన్ ఉన్నప్పుడు మాత్రమే నేను బయట వెళ్తుంటాను. ఓకే. సీజన్ లేనప్పుడు ఇలా నాకు ఏదైనా షూటింగ్స్ వస్తుంటాయి బయట, వెబ్ సీరియల్స్ అని లేకపోతే ఏదో సంథింగ్ వస్తుంటాయి. అవన్నీ చేసుకుంటుంటాను. 6 మంత్ నేను ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చూసుకుంటుంటా. అంటే ఓపెనింగ్స్ అంటే ఏమేమి చేస్తారు? గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి, షాప్ ఓపెనింగ్లకి, తర్వాత చిన్నపిల్లలు ఉయ్యాలు వేసినప్పుడు, బారసాలకి, ఎవరైనా బర్త్డేలు చేసుకున్నప్పుడు పిలుస్తారు వాళ్ళు కూడా. వాళ్ళు పిలుస్తారా లేదా మీరే వెళ్తారా అక్కడికి? అంటే పలానా చోటన ఎక్కడ 10 days ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోతారా? వెళ్తామండి, వెళ్తాం. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు మీరు అంటున్నారు 10 days ఉంది వెళ్తారు కదా అని చెప్పేసి వెళ్తాం, తప్పదు. అదే అంటే నేననేది ఇప్పుడు అక్కడ కనిపించిందంటే జనరల్గా వచ్చేసి చాలామంది ఏంటంటే అక్కడ గొడవ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. మీరు కూడా అదే బాపుతా? గొడవ ఎవరు చేయరండి కావాలని. ఎందుకు గొడవ చేస్తారు? డిమాండ్ చేస్తారా? డిమాండ్ కూడా చేయరు, రిక్వెస్ట్గానే అడుగుతారు. కాకపోతే మా మాట కొంచెం హార్డ్గా ఉంటుంది. ఆడదాన్ని అయితే స్మూత్గా వస్తుంది కదా. ఇప్పుడు ఆడదాని వాయిస్ అబ్బాయి వాయిస్ కలిస్తే మరి హార్డ్నెస్సే వస్తుంది. మేము మాట మాట్లాడినప్పుడు కొంచెం హార్డ్నెస్గా ఉంటుంది. సో అది అవతల వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అంటే డిమాండ్గా అర్థమవుతుంది వాళ్ళకి. మా వాళ్ళు ఎవరు డిమాండ్ చెయ్యరు. కావాలని రిక్వెస్ట్ చేసి అడుగుతారు, అవసరమైతే కాళ్ళ మీద పడతారు కానీ డిమాండ్ చేయరు. ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉంటాం కదా బయట. ఒకలాగా ఉండరండి. 5 ఏళ్ళు ఒకలాగా ఉంటాయా? ఉండవు. 5 మంది ఒకలాగా ఉంటారా? ఉండరు. మా వాళ్ళు కూడా అట్లానే ఉన్నారు. ఇప్పుడు మీ మగాళ్ళు చాలా మంది చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అలాగే ఆడవాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అలాగే మా వాళ్ళను ఉంటారు అట్లా. ఓకే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని